సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ అన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గనుల్ని ఖచ్చితంగా వేలం వేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు కోదండరాం. సింగరేణిని ఈ చట్టం నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. గనుల్ని సింగరేణికి ఇవ్వకపోతే 10 ఏళ్లలో సంస్థ తీవ్రంగా నష్టపోతుందన్నారు. కేంద్రం వినకపోతే సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమం స్టార్ట్ చేస్తామని హెచ్చరించారు కోదండరాం. సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గనుల్ని ఖచ్చితంగా వేలం వేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు కోదండరాం. సింగరేణిని ఈ చట్టం నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. గనుల్ని సింగరేణికి ఇవ్వకపోతే 10 ఏళ్లలో సంస్థ తీవ్రంగా నష్టపోతుందన్నారు. కేంద్రం వినకపోతే సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమం స్టార్ట్ చేస్తామని హెచ్చరించారు కోదండరాం. అందుకనే సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటిది. అది లేకపోతే ఉత్తర తెలంగాణలో జరిగిన సామాజిక పరిణామాలు అర్థం కావు. మేము కోరేది ఏంటంటే చట్టం ఎక్కడా ఖచ్చితంగా వేలం వేయాలని చెప్పట్లేదు. సింగరేణి అనేది ఇప్పటికే ఉన్న పబ్లిక్ రంగ సంస్థ, లాభసాటిగా నడుస్తున్న సంస్థ. ఆ సంస్థకు ఈ చట్టాన్ని నుంచి మినహాయింపులు ఇవ్వటానికి అవకాశం ఉంది. ఆ అవకాశాలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి, అడుగుతున్నారు. వాళ్ళు అడగటానికి ఉన్న అవకాశాలను తప్పకుండా వినియోగించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. వినియోగించుకోవాలని మేము కూడా కోరుతున్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోయి నిర్ణయాలు చేయవద్దు. అది మేము కోరేటువంటి మాట. మీకు అవకాశం ఉంది. మేము కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే మీకు ఒక అవకాశం ఉంది. తప్పనిసరిగా మినహాయింపునిచ్చి మీరు వాటిని సింగరేణికి ఇవ్వండి. ఇవాళ ఈ గనులు ఇవ్వకపోతే ఒక 10 సంవత్సరాల్లో సింగరేణి ఉత్పత్తి స్తంభించిపోయేటువంటి ప్రమాదం ఉంది. రాష్ట్ర దేశ అవసరాలు కూడా తీర్చడం చాలా కష్టం. తొందరపడి ఇవాళ శ్రావణపల్లి మైన్ తవ్వటం మొదలు పెడితే అనవసరంగా పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టినట్టు అవుతుంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. బొగ్గు గనులు ఉన్న వాటిని మీరు ఇప్పటికి వరకు ఇచ్చిన తాడిచెర్లను కానీ వాటిని సింగరేణికి దారాదత్తం చేయండి. సింగరేణికి ఇక్కడి బొగ్గును దవ్వే అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అన్నిటికంటే మించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా తెలంగాణ జనసమితి తరఫున మేము విజ్ఞాపన పత్రం ఇస్తాం. సింగరేణి పట్ల కొంత బాధ్యతగా వ్యవహరించాలి. అది ప్రాంత అస్తిత్వానికి పునాది అన్నాం మేము. అట్లాంటి కంపెనీ విషయంలో చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఇది తెలంగాణ చరిత్రకు సంబంధించిన, వర్తమాన వికాసానికి సంబంధించిన విషయం. దీన్ని ఈ చారిత్రక నేపథ్యం నుంచి చూసి అర్థం చేసుకొని ఇవ్వాలని కూడా మేము కిషన్ రెడ్డి గారిని పర్సనల్గా కలిసి విజ్ఞప్తి చేస్తాం. అప్పటికీ కాకపోతే మాత్రం దీన్ని పరిరక్షణ కోసం, సింగరేణి పరిరక్షణ కోసం ఒక మాట చెప్పాలి. తెలంగాణ ఉద్యమ కాలంలోనే జయశంకర్ గారి ఆధ్వర్యంలో సేవ్ సింగరేణి అనే కమిటీ ఏర్పడింది. సింగరేణి పరిరక్షణ కోసం మరి ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో మరి చాలామంది భాగస్వాములే. జేఏసీ కూడా ఇదే నినాదాన్ని కొనసాగించింది. అందులో కిషన్ రెడ్డి గారు కూడా భాగమే. కాబట్టి వారికి మేము గుర్తు చేస్తున్న మీ చరిత్రను, తెలంగాణ సింగరేణిని పరిరక్షించే బాధ్యత మీరు నెత్తిన వేసుకోవాలని కూడా ఈ సందర్భంగా వారికి